నమస్తేనే కేటీఆర్ అన్న. నీకు నమస్తే పెట్టడం కూడా సిగ్గుశరం లేని మాట. నీకు నమస్తే కూడా వేస్టే గాని, తెలంగాణ ఆవిర్భావ సభ యాను చేసుకుంటున్నావంట అమెరికాలో. తెలంగాణ ఆడుంది, నువ్వు ఆడ చేస్తున్నావు. ఎవని త్యాగము, ఎవని ప్రాణాలు పోయినాయి, ఎవడు తెలంగాణ ఇచ్చిండు, ఎవరు సంకలు గుద్దుకుంటున్నారు. జర సిగ్గు శరం షీం రక్తం మాన మర్యాద ఇజ్జత్ ఇలువ ఏం లేకపోయి నీ కుటుంబంకు. అందిన కాడికి నాకు వరదెంటి మొత్తం నలుగురు కుటుంబం మొత్తం తెలంగాణ అంతా దోసుకున్నారు. మామిడి పండు పిసికి 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 పానకం తీసినట్టు తెలంగాణ ప్రజలను మొత్తం రక్తం అంతా మీ సొమ్ము చేసుకుని అమెరికాలో పెట్టుకున్నారు. మరి గాడ చేయకపోతే గిడ చేస్తావు నువ్వు పండుగ? ముఖమున్నాన్ని గిడ చేయడానికి. అరే పండగ పూట తెలంగాణ వచ్చిందన్న పండగ పూట ఓ నలుగురికి పేదోళ్లకు తెలంగాణ ప్రజలకు నీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా నాలుగు మంచి పనులు చేస్తావా? అమెరికాలో పార్టీలు చేసుకుంటావా? మన తెలంగాణ సాయుధ పోరాటంలో గద్దరన్నకు మొట్టమొదటి స్థానం ఉంది. పోరాటంలో ఆయన గొంతుకు మొట్టమొదటి స్థానం ఉంది. ఆయనను మీ బాపు గేటు ముంగట ఒక దినం మొత్తం నిలబెట్టుకున్నాడు. ఇదారా బాయ్ మీరు ఇచ్చే ఇజ్జతు? త్యాగ ఫలాలకు మీరు ఇచ్చే ఇజ్జత్ ఇదా? అదే మా రేవంత్ అన్న చూడు, ₹1,00,00,000 అది చిన్నదే కావచ్చు, ఉడతా భక్తికి ₹1,00,00,000 ఆయన కుటుంబానికి ఇచ్చి ఎంతో కొంత ఆదుకున్నానే ఒక సంతృప్తి మిగిలిచ్చిండు. ఆయన ఆత్మకు శాంతి కూర్చింది. ఆయనకు ఒక విలువ ఇచ్చిండు, ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చిండు తెలంగాణలో. అది రాబోయ్ నిజమైన దేశభక్తి, నిజమైన రాష్ట్ర భక్తి, నిజమైన పార్టీ పైన ప్రజల పైన ఉన్న భక్తి అంటే అదిరా. మీకేం తెలుసురా? ఎప్పుడు చూడు దోసుకరిండు, ఆ దేశ విదేశాలలో పెట్టుడు. ఆడేదో సోషల్ మీడియా పెట్టినవంట, ఆడ తీసుకోపోయి బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ చేసుకోపో రాదు. మా దరిద్రం పోతుంది. నువ్వు పోతా నీ బావమరిదిని నీ అయ్యను వస్తే నీ షెల్లను రాదిగా గాని వస్తే నీ షెల్లను పట్టుకొని పోండి రాబాయ్. దరిద్రం పోతుంది. 12 పుష్కరాలు ఒక్కసారి వచ్చినట్టు అవుతుంది రాబాయ్. దండ పెట్టాడు ఓన్రా దెంగేంట్రా దేశంలోకి, మీ రాష్ట్రంలోకి దెంగేంటికి పాలుతున్నా కొడుకులారా.